మోక్షజ్ఞ మోక్షజ్ఞ తేజ కాదా? నందమూరి మోక్షజ్ఞ కాదా? నందమూరి మోక్షజ్ఞ తేజ కాదా? నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఓపెన్ చేస్తే మోక్షజ్ఞ యొక్క ఇంట్రొడ్యూసింగ్ అదే సినిమా ఎలా ఉండబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బర్త్డే సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ పోస్టర్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా వచ్చేసి మూవీ పోస్టర్ వచ్చేసి రిలీజ్ చేసే ముందు ఈ సింబా ఈజ్ కమింగ్ అని పెట్టాడు డైరెక్టర్. సింబా ఈజ్ కమింగ్ అనే క్యాప్షన్తో మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానితో పాటు మోక్షజ్ఞని నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంది ఈ సినిమా ద్వారా. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అని అనుకుంటున్నారు. ఇంకా ఏ డీటెయిల్స్ సినిమా వాళ్ళు ప్రకటించలేదు, త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రశాంత్ వర్మ ఇంతకుముందు చాలా ఇంట్రొడ్యూస్ నా దగ్గర 20 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఆ 20 స్క్రిప్ట్లలో ఫస్ట్ వచ్చే 6 సినిమాలు మాత్రం సూపర్ హీరోస్ మూవీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే మిగతా 14 సినిమాలు మాత్రం న్యాచురల్గా ఉంటాయని చెప్పాడు. ఈ సినిమా వచ్చేసి నాకు తెలిసి ఆ సూపర్ హీరోలో భాగంగా వస్తుందా లేదా 14 మిగతా 14 స్క్రిప్ట్లో భాగంగా వస్తుందా వేచి చూడాలి. ఈ సినిమాలో మళ్ళీ మొత్తము రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఉంటుందా లేకుంటే సూపర్ హీరో మూవీలో ఉంటుందా అని వేచి చూడాలి. ప్రశాంత్ వర్మ మాత్రం వెల్కమ్ టు పీవీసీ అని పెట్టాడు. అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలోకి వెల్కమ్ అని చేస్తున్నాడు. ఈ సినిమా మేబీ హనుమాన్ మూవీకి రిలేటెడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సినిమాలోకి చూస్తే మాత్రం సేమ్ మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఆ సినిమాలో అనిపిస్తుంది. సినిమా లుక్లో మాత్రం అంటే ఒక అసలు మోక్షజ్ఞం చూస్తే అసలుకి మోక్షజ్ఞానే కాదు అనిపిస్తుంది. 6 సంవత్సరాల ముందు మోక్షజ్ఞ వేరే విధంగా ఉన్నాడు. సినిమాలకి వస్తారా రారా అని డౌట్ వచ్చేది. ఈ సినిమాతో కన్ఫర్మ్ అయిపోయింది. బాగానే ప్లాన్ చేశారు. వారసుని దింపుతున్నారు కాదు, గ్రాండ్గా దింపుతున్నారు. అలాగే తయారీ కూడా అయ్యాడు. సినిమా పోస్టులు చూస్తుంటే అంటే ఒక స్మైల్తో ఐస్ చూస్తే చాలా పవర్ఫుల్గా ఇదేదో ప్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమా మాదిరి అని నాకు అనిపిస్తుంది. మన సినిమాలో ప్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమాగా ఉంటుందా లేకుంటే సూపర్ హీరో భాగంగా వస్తుంది అనేది వేచి చూడాలి. మరి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ యొక్క ఆశలు నెరవేరాయని చెప్పాలి. దప్పుతున్న ఫ్యాషన్ జయబాలే అనేవాళ్ళు. ఇప్పుడు నుంచి నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అంటారు. మరి సినిమా మాత్రం చాలా ప్లాన్డ్గా చాలా పకడ్బందీగా తీస్తారని మాత్రం అర్థమవుతుంది. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. బాగా గట్టిగానే ప్లాన్ చేశారు. మైక్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ మూవీ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలానే ఉంటుందని మూవీ పోస్టర్. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.